రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం ఈ ప్రాంతానికి మరణ శాసనం చేసినట్టేనని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆక్షేపించారు. సరైన వాదనలు వినిపించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఎదురైందని, కేవలం జగన్మోహన్ రెడ్డికి పథకాన్ని ప్రారంభించారన్న అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకి 3 టీఎంసీలు నీరు తరలించే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. శ్రీశైలం నుంచి తాగునీటి అవసరాలకు 779 అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా ఈ పథకం ఉందన్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనికి అనుమతులు నిరాకరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో చుక్క నీరు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు దీనిపై పెద్ద ఎత్తున స్పందించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొన్న ఫిబ్రవరి 27వ తేదీ ఈ పర్యావరణ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీ కోసం చేసిన పనులను అన్నింటిని కూడా రద్దు చేసి వాటన్నిటిని యథాతథ స్థితికి తీసుకురావాలా, ఎలాంటి పనులు కూడా చేయరాదని చెప్పి ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ చెప్పడం అనేటువంటిది నిజంగా ఇది మనకు శరాఘాంతం లాంటి వార్త. ఇప్పటికే రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతాంగం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం పట్ల ఒక నిర్లక్ష్యము, నిరాదరణ కొనసాగుతుందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఈరోజు ఇలాంటి ఆదేశం రావడం అనేటువంటిది నిజంగా బాధాకరం. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రధానంగా చెన్నైకి తాగునీరు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ప్రయోజనాలు నెరవేర్చడానికి ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించి 2023లో కూడా మార్చిలో తొలి దశ పనులకు సంబంధించిన శాంక్షన్స్ అన్నీ కూడా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలలుగా ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసింది. ఏమాత్రం కూడా పనులు ముందుకు పోలేదు. ముఖ్యంగా ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ, లేకపోతే ఈ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ముందు కానీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది. పర్యావరణానికి ఏమాత్రం సంబంధం లేదు, ఇది కేవలం తాగునీటి అవసరాల కోసమే, పర్యావరణానికి ఏమాత్రం కూడా నష్టం చేయదు. తాగునీటికి సంబంధించినటువంటి వాటిలో పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేకుండానే నిర్మించడానికి వీలుందనేటువంటి వాదనను సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినిపించలేకపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి ఒక రకమైనటువంటి భావనతోనే దీన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు రావడమే ఒక ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చుకోవడమే గగనమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. అయితే ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు కాబట్టి అనే నెపం పైన, ఈ ప్రాజెక్టు పైన ఈరోజు గట్టిగా మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ఉన్నది రాష్ట్రంలో అధికారంలో, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులైనారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని లేకపోతే పక్షపాతాన్ని వ్యవహరిస్తూ ఉంది. జగన్ మీద మీకు ఏదైనా వ్యతిరేకత ఉంటే జగన్ గారిపైన ఇంకో రకంగా తీర్చుకోండి, కానీ ఈ పద్ధతుల్లో ఈ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినేటువంటి రీతిలో ఈరోజు వ్యవహరించడం అనేటువంటి సరైనది కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు తాగునీటి ప్రాజెక్టుగా అయినా మొదటి దశని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కొనసాగించాలా, దాన్ని కంప్లీట్ చేయాలా, దానిపైన అవసరమైతే అన్ని పార్టీలతో కలుపుకొని సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఫైట్ చేసి అన్ని అనుమతులు వచ్చేటట్టు, అదేవిధంగా ఈ ప్రాజెక్టును కొనసాగించేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే చరిత్ర క్షమించదనేటువంటిది కూడా ఈ సందర్భంగా పాలకులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దీనిపైన రైతాంగము, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా చైతన్యయుతంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకించి రాయలసీమలో ఉన్నటువంటి వివిధ రైతు సంఘాలు కానీ లేకపోతే ఇతర ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి వీటి కోసం ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కర్నూలుని అభివృద్ధి చేయడానికి, అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడానికి కానీ లేకపోతే వివిధ కోర్ట్స్ ఏర్పాటు చేయడానికి కానీ చేసిన ప్రయత్నం కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ అన్నీ అమరావతికి తరలిస్తూ ఉన్నారు. అమరావతి జపం తప్ప వెనుకబడిన ప్రాంతాల గురించి, ఇతర ప్రాంతాల గురించి ఆలోచించే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. అందుకనే అందరు కూడా చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించి వీటిని అడ్డుకోవాలా, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తారు.